అందరికీ నమస్కారం. ఈరోజు వెన్నుపోటు దినం అనేది మా వార్డులో జరుపుకుంటున్నామండి. మరి మా అధినాయకుడు అయిన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు వెన్నుపోటు దినం మేము మా వార్డులో చాలా కోలాహలంగా జరుపుకుంటున్నాము. పైగా కూటమి ప్రభుత్వం ఏమంటుందంటే ఈరోజు 1 ఇయర్ అయ్యింది కనుక ఈరోజు మనం దీపావళి చేసుకోవాలి, సంక్రాంతిలా చేసుకోవాలి అంటున్నారు. అది ఎలా చేసుకుంటున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఆడవాళ్ళు ఉసురుకొని మీరు దీపాలు పెట్టుకుంటారా ఈవినింగ్? అలాగే సంక్రాంతి అంటున్నారు. ఏ విధంగా సంక్రాంతి చేసుకుంటున్నారు? ఎవరికి మంచి జరిగిందని సంక్రాంతి చేసుకుంటున్నారు? అంటే మంచి జరిగినందుకు చేసుకుంటున్నారా, లేదు మేము వాళ్ళందరినీ మోసం చేసాము, వెన్నుపోటు పొడిచాము, దానికి మీరు సంబరాలు చేసుకుందామని పిలుపునిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు ప్రతి మహిళ కూడాను ఇస్తామన్న హామీలన్నీ నెరవేర్చకుండా పోయి ఎంతసేపునో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఏ విధంగా ఏడిపిద్దాం, ఏ విధంగా వాళ్ళు బయటికి లాగుదాం, ఇదే చూస్తున్నారు తప్ప అంటే మీ కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు అంతే తప్ప ప్రజలకు సేవ చేయాలి, ప్రజల కోసం మనం ఉండాలి అనేది, ప్రజల కోసం మనం ఎన్నుకున్నారు అనే ఒక్క దాని ఇవ్వలేదు ప్రజలకి. రేషన్ అన్నారు. ఈరోజు ఎంతమంది రోజు 60,000 మంది రోడ్డును పడ్డారు. 60,000 మంది కుటుంబాలు ఈరోజు రోడ్డును పడేశారు. రోడ్లు వేశారు అంటున్నారు. ఏ రోడ్లు అండి వేసింది? ఇలా రోడ్లు పడేయడమా వేసేయడం అంటే? ప్రతి ఒక్క మహిళకు ఈరోజు మీరు విద్యా దీవెన పిల్లలకి మీకు 15,000 మీకు 15,000 అని అన్నారు. ఏదా 15,000? మీ 15,000 కోసం ఇస్తామని చెప్పి రోడ్డును పడేశారండి. నిజమే, మీరు వేసినవన్నీ నిజమే. ఈరోజు అదే చెప్తున్నాను కదండి. ఈరోజు దీపావళి చేస్తున్నారంటే ఆడవాళ్ళ ఉసురుతో దీపాలు వెలిగిస్తున్నట్టే మీరు. ఈరోజు అయితే మాత్రం ఎంతైనా సరే మా నాయకుడే రావాలి, ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండాలి. అదే పేద కుటుంబం సంతోషంగా ఉండాలి అంటే మా నాయకుడు వస్తేనే అది సంతోషంగా ఉంటుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది, అది సంతోషం ఎవరికంటే ఓన్లీ డబ్బున్న వాళ్ళకి మాత్రమే అది సంతోషం కాదు. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి అవసరాలు ఉండవు, వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళకి సరిపోతుంది. అదే పేదవాళ్ళకి ప్రతి రూపాయి కూడా ఈరోజు అవసరమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు, ప్రజలంతో అసంతృప్తిగా ఉన్నారు. దానికి నిరసనగా మా ఎక్స్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ప్రజలు స్వస్థంగా వచ్చి మేము చాలా నష్టపోయామండి, ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకొని చాలా నష్టపోయామని వాళ్ళు నోటంట చెప్పడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఆరోగ్యశ్రీ నిన్న రాత్రి ఒక ఇంటికి వెళ్ళాను, ఆరోగ్యశ్రీ రాక అటు వాళ్ళ దగ్గర డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కూటమి ప్రభుత్వం చేసిన అరాచకాలు ఇంత కాదు. ఎంతసేపు ముందు చూద్దు కానీ ముందు చూద్దాను. ఇప్పుడు ఏంటి తినడానికి తిండి లేనప్పుడు తర్వాత నువ్వు మేసాల సంపంగా పెట్టుకున్నట్లు ఈ ప్రభుత్వం వ్యవహారం ఉంది. కాబట్టి దయచేసి మీరు ఇచ్చిన హామీలు ప్రజలకు ఏదైతే ఇచ్చారో హామీలు అవన్నీ మీరు ముందు చేసిన తర్వాత ముందు క్యాపిటల్ సిటీని ఇచ్చేయండి. మీరు 1,00,000 కోట్లు తర్వాత ఇప్పుడు 7,000 కోట్లు అన్నీ తీసుకొస్తున్నారు. ఎక్కడ పెడుతున్నారో తెలియట్లేదు, ఏం చేస్తున్నారో తెలియట్లేదు. కాబట్టి మీరందరూ దీని మీద దృష్టి పెట్టి ప్రజలు ఎంత ఇబ్బంది పెడుతున్నారో చూడండి. రోడ్లు వేసేస్తున్నాం, చూసాను, చాలా రోడ్లు చూశాను. విలేజెస్ వైపు రోడ్లు అన్నీ అలాగే ఉన్నాయి, ఏమి డెవలప్మెంట్ లేదు. ఆ రోజు మేము వచ్చేస్తాం హామీలు పలికారు, ఏది కూడా నెరవేర్చలేదు. బట్టికి ప్రజలందరూ తిరుగుబాటుకి రెడీగా మేము ఉంటాం. మేము ఎన్ని దెబ్బలు తిన్నా ఏం చేసినా ప్రజానాయకులు మేము ప్రజలతోటే ఉంటాం. ప్రజలకు ఎప్పుడు మేము చెప్పినవన్నీ చేస్తామని మరి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలాగుంది, ఇప్పుడు జీడిపి రేట్ ఎలాగుందో మీకే తెలుసు. మీరు ఏది కళ్ళబుల్లి మాటలు చెప్పి పేపర్లో ఒక 50 పేపర్లో మీరు వేయించుకున్నా ఒక్క పేపర్ చాలు, ఒక్క మగోడు చాలు. అలాంటి మగోడు మా జగనన్నని క్లియర్గా నేను చెప్తూ ఈరోజు క్లియర్గా చెప్తున్నాను. మీరు మీ వైఖరి మార్చుకోవాలని కోరుకుంటూ మా తరపున ప్రజల తరపున మీకు కోరుతున్నాం.